2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతూ ఉన్నాను. 4-5 వచనాలు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అన్నారు. 3వ వచనం కూడా చదువుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. ప్రభు సహాయాన్ని కోరుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతైనా నమ్మదగిన దేవుడో, పునరుద్ధాన దినములో మా ప్రియులు నా తండ్రి, నేను నిస్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం ఏలూరు నగరంలో చేరి అప్పుడు నేను కూడా మా ప్రియులతో ఆరాధించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతూ ఉన్నాను. నువ్వు మాట్లాడితే మాకు మేలు 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 కనికరించండి. మా ఆత్మీయ అవసరతను పెరిగిన తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడి మహిమపరచబడమని ముందున్న సమయం చేతికి అప్పగిస్తూ నమ్మిన వారిని బలపరిచే మాటలు, నమ్మని వారిని ఆకర్షింపే మాటలు వినిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేశాడికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, నేను అన్న చెప్పినట్లుగా నేను పాతవాడిని అనేక పర్యాయములు మీ పిలుపు మేరకు మీ మధ్యకు చేరి వచ్చి దేవుని పని చేయడానికి ప్రభు తన కృప చూపిస్తున్నాడు. అందును బట్టి ప్రభుని చూపిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు మరి 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడనే సంగతులు మనం ఎరుగుదాం. అపోస్తలుడైన పౌలు గారు వ్యక్తులకు కూడా ఉత్తరాలు రాసినట్టుగా మనం చూస్తున్నాము. మరి ఆ వ్యక్తులలో ఒక వ్యక్తే తిమోతి అన్నట్టుగా మనం గుర్తించగలం. ఈ వ్యక్తి పేరు మీద దైవ గ్రంథంలో మరి 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక ఉన్నట్టుగా మనం చూడగలం. మరి కాపరి పత్రికలలో ఇది ఒక ప్రాముఖ్యమైన పత్రికగా ప్రేమ కలిగిన దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని కోరుకుంటున్నాడు అని మాట చూస్తున్నాం. మనుషులందరూ రక్షణ పొందాలి, అది మొదటి మాట. 2, రక్షణ పొందిన వారు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. ఒక విశ్వాసి జీవితంలో మరి రక్షణ అనేది ఉంది, రక్షణ పొందారు, రక్షణ కలిగి ఉన్నారు అన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనే సత్యంలో వెనుకబడి ఉన్నారు అనే సత్యాన్ని మనం చాలా వరకు గమనించాలి. 2వ అధ్యాయాన్ని ఆయన ప్రారంభిస్తూ ఇలా చెప్పాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఏం చేయాలనే సంగతి చెప్పాడు. మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే, మాన్యత కలిగి ఉండాలంటే, మనము నెమ్మదిగా ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఎదుటి వారి కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు అనే మాటను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో లేదు 3వ వచనంలో అంటే ఇది మంచిది, ఇది మంచిది అనే మాట మనం చూస్తున్నాం. ఇది మంచిది. ఏంటిది మంచిది? మనం ప్రార్థన చేయటం మంచిది, విజ్ఞాపన చేయటం మంచిది, యాచనలు చేయటం మంచిది, కృతజ్ఞత అర్పణలు చెల్లించుట మంచిది అని చెప్పాడు. ఏంటిది మంచిది? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకుట మంచిది అనే మాటలు మనం చూస్తున్నాం. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అనే మాట చూస్తున్నాం. చాలామంది సంపూర్ణంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఈ లోకపరంగా నెమ్మదిగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా, మంచిగా ఉన్నారా, స్థలం ఉందా, ఇల్లు ఉందా, చదువు ఉందా, ఉద్యోగం ఉందా, ఆరోగ్యం ఉందా, ఇది మనం చూస్తాం. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఒక రక్షించబడిన విశ్వాసి ఏ రీతిగా సంపూర్ణ వ్యక్తిగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, సుఖముగా ఉంటాడు అంటే సంపూర్ణ భక్తి కలిగి ఉంటేనే నెమ్మదిగా ఉంటాడు అని మాట చూస్తున్నాం.
సుఖంగా ఉంటాడు అనే మాట చూస్తున్నాం. సంపూర్ణ భక్తి కలిగి ఉంటే సుఖంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు. మరి ఆ వ్యక్తి ప్రార్థించేవాడిగా ఉంటాడు, మరి విజ్ఞాపన చేసేవాడిగా, యాచనలు చేసేవాడిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉంటాడనే మాటలు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో సహజంగా మనం గమనించినట్లయితే ఎవరి కొరకు వారిని మనం చూడగలం. నేను, నా పిల్లలు, నేను, నా కుటుంబం. ఇది మరి ఏదన్నా చేసుకున్న ఆహార పదార్థాలలో ఇది ఇలా ఉంటుందంటే అది కుటుంబానికి సంబంధించింది. ఆస్తుల విషయాలంటే అది కూడా కుటుంబానికి సంబంధించింది. కానీ ప్రార్థన, దేవుడు అనేది అందరికి సంబంధించిందనే సత్యాన్ని చాలామంది మర్చిపోయారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఇంటి పక్క వ్యక్తిని కూడా కొంతమంది జ్ఞాపకం చేసుకోరు. కూడా ఎదుటిగా కొంతమంది ఉన్నా కానీ వారిని కూడా జ్ఞాపకం చేసుకోరు. వారి గురించే వారు చేసుకుంటున్నట్టుగా మనం చూడగలం. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన తల్లి, ఆయన తండ్రి, ఆయన అత్త, ఆయన మామ, మనమళ్ళు, మనవరాళ్ళ పరిస్థితి ఆమెన్ అయిపోయింది ప్రార్థన. అంతిగా బైబిల్ గ్రంథం చెప్తున్న మాట, మనం సంపూర్ణ భక్తి కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మన అందరి కొరకు ప్రార్థన చేయాలి అనే మాట మనం చూస్తున్నాం. మన సంఘాలలో విజ్ఞాపన కూడిక అనేది ఒక ప్రత్యేకంగా మరి ప్రేమ కలిగిన దేవుడు పెద్దలకు అది తెలియజేసినట్టుగా మనం చూడగలం. విజ్ఞాపన కూడిక పిల్లల గమని నేటి దినాలలో కొంత భిన్నమైపోయింది. కానీ నాటి దినాలలో రాత్రి అంతా విజ్ఞాపన చేసి ఉదయం ప్రభు బలలో పాలుపంపులు కలిగి ఆత్మ సంబంధమైన సహవాసంతో మరి వారి ముందుకు సాగు వారమంతా ఆ యొక్క ప్రార్థన శక్తితో ఆ ఆత్మ సంబంధమైన సహవాస బలమును పొందిన పరిస్థితులను మనం చూస్తున్నాం. కానీ నేటి దినాలలో చాలామంది మన సంఘాలలో కూడా నమ్మిన వారు, నమ్మకమైన వారు, పెద్దలు, బాధ్యత కలిగిన వారు, విశ్వాసులు అందరి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న పరిస్థితులను మనం గమనించగలం. కానీ ప్రార్థనలు కూడా స్వార్థపూర్వమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. సరే, అది మన పాయింట్ కాదు, దాడిపోదాం. సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే, మాన్యత కలిగి ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, సుఖముగా ఉండాలి అని అంటే ఏం చేయాలనేది బైబిల్ సూత్రము మనం జాగ్రత్తగా గమనించాలి. మనం ప్రార్థన చేస్తే నెమ్మదిగా ఉంటాము అనే మాట చూస్తున్నాం. ప్రార్థన చేయాలి అనే మాట మనం చూస్తున్నాం. ప్రార్థన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తులు చేయాలి అని మాట అప్పుడే మనం నెమ్మదిగా ఉంటాం, సుఖంగా ఉంటాం అనే సత్యాన్ని గమనించాలి. ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, పొలం ఉంది, స్థలం ఉంది, ఆరోగ్యం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, వారికే నెమ్మదిగా ఉంటున్నారనే మాటలు మనం చూడగలం. అది కాదు ప్రభు చెప్తున్న మాట. ఇది మంచిది, ఇది మంచిది అనే మాట 4వ వచనంలో మనం చూస్తాం. ఇది 3వ వచనం, ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది. మనం ప్రార్థన చేయుట, యాచనలు చేయుట, కృతజ్ఞతాస్తులు చెల్లించడం మంచిది. అంతేకాదు మన సంపూర్ణ భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకుట అది మంచిది అనే మాటలు మనం చూస్తున్నాం. ఎంత మంచి మాట అండి, ఇది మంచిది అనే మాట చూస్తున్నాం. 4వ వచనం మనం చూసాం, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి ఆయన కోరిక. ఆయన కోరుచున్నాడు, మనుషులను ఇచ్చేయించుచున్నాడు అనే మాట వాడుక బైబిల్లో మన కోరుచున్నాడు అనే మాటలు మనం చూడగలం. మనుషులందరూ రక్షణ పొందాలి. మానవ మనుగడలో ఎంతమంది ఈ లోకంలో భూమి మీద సంచరిస్తున్నారో వారందరూ రక్షణ పొందాలి అని దైవగ్రంథం చెప్తా ఉంది. మనుషులందరూ రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి అనే మాట మనం చూస్తున్నాం. కానీ రక్షణ పొందినట్టుగా ఉన్నారు, కానీ సత్యం అంటే ఏంటో తెలియట్లే, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ఏంటో వారికి అర్థం కావట్లేదు. అందరికి కాదు, కొందరికి. పిల్లార వాక్యమే సత్యమని, ప్రభువే సత్యమని ఇలా సత్యాన్ని గురించిన మాటలు దైవగ్రంథం చాలా చెప్తా ఉంది. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలో ఉన్న శక్తిని గుర్తెరగకపోతే దానివలన ప్రయోజనం లేదు. ఆరాధన చేస్తున్నాం, ఆరాధనలో ఉన్న శక్తిని గుర్తెరగకపోతే దాని వలన ప్రయోజనం లేదు. పిల్లారా గమనించాలి, మరి దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉన్న శక్తిని గుర్తెరగకపోతే దాని వలన ప్రయోజనం లేని పరిస్థితులను మనం చూస్తున్నాం. ఏంటి మంచిది? మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారిగా ఉండాలి. మంచిది అనే మాట ముందు చెప్పి తర్వాత ఈ మాట చెప్తున్నాడు, మనుషులందరూ రక్షణ పొందాలి. సహజంగా ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నవారందరూ ప్రభుని నమ్ముకున్న వారే అని నేను అనుకుంటున్నాను.
అందరూ ప్రభువుని నమ్ముకున్నవారు, అందరూ రక్షణ పొందిన వారే, అందరూ రక్షణ పొందిన వారే. సత్యమును గురించిన అనుభవం జ్ఞానం గలవారిగా మనం ఉండాలనేది ప్రభు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని గమనించాలి. మనకు తెలుసు యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును అనే మాట మనం చూస్తున్నాం. ఐ యామ్ ట్రూత్ ప్రభు చెప్తున్న మాటను మనం చూస్తున్నాం. నేనే అనే మాట దైవ గ్రంథంలోనే కనబడుద్ది, ఇంకెక్కడ కనబడదు. నేనే అయాం అనే మాట ప్రభువారు నేనే 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 అనే మాట 7 పర్యాయములు యోహాను రాసిన సువార్తలో మనం చూస్తాం. నేనే నేనే అనే మాట, నేనే మార్గం, నేనే మార్గం, నేనే మార్గం, సత్యమును గూర్చిన మార్గం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఆ మార్గంలో మనం నడుస్తున్నామా, సత్యాన్ని గ్రహిస్తున్నామనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. వినండి పిల్లారా, గమనించాలి. ఒక భక్తుడి ఇలాగా తెలియజేస్తున్న మాటలు మనం చూడగలం. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం, 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 8వ వచనం చూద్దామా? 8వ వచనం చదువుతారు ఎవరన్నా? 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమగునట్లు అన్నాడండి. దేనికంట? సత్యమునకు సహాయకులము కావాలి. మనుషులందరూ రక్షణ పొందాలి, అందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారిగా ఉండాలి, సత్యమునకు సహాయకులుగా ఉండాలి. చాలామంది అంటున్నారు సత్యము సత్యమేరా, నిజము నిజమేరా, వాస్తవం వాస్తవం, ఎప్పటికైనా అది బయటికి రావాల్సిందే అని చెప్తారు. దాన్ని ఎంతగా కప్పిపెట్టాలన్నా, ఎంతగా దాచిపెట్టాలన్నా, ఎంతగా మరుగు చేయాలన్నా ఏదో ఒక రీతిగా పరిస్థితి అది బయటికి వస్తేనే ఉంటుంది అనే సత్యాన్ని మనం గుర్తిరగలం. పిల్లరా, ఇక్కడ చూస్తున్న మాటను మనం బట్టి మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే, మనము సత్యమునకు మనము ఎలా ఉండాలంట? సహాయకులు, సత్యమునకు సహాయకులము అనే మాట చూస్తున్నాం. సత్యాన్ని ప్రోత్సహించేవారిగా, సత్యమును బలపరిచేవారిగా మనం ఉండుట అనేది మంచిది అని దేవుని లేఖను బట్టి మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనం ప్రభువుని నమ్ముకున్నాం, సత్యములో మనం నడుస్తున్నాం. మరి మన కుటుంబాన్ని సత్యంలో నడిపించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. మనం ప్రభువుని నమ్ముకొని ఆరాధన చేస్తున్నాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు మరి చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనం చెప్పింది వారు చేస్తూ ఉంటారు. మోకరించమంటే మోకరిస్తారు, బైబిల్ చదవండి బైబిల్ చదువుతారు, మందిరానికి రమ్మంటే మందిరానికి వస్తారు. వారు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల లాంగ్వేజ్ని, తల్లిదండ్రుల వస్త్రధారణను, తల్లిదండ్రుల ఆ యొక్క విధానాన్ని పిల్లలే కామెంట్ చేస్తున్న పరిస్థితులు మనం చూడగలం. వారికి మైండ్ మెచ్యూర్ అయిన పరిస్థితులలో తుదకు ఏ రీతిగా అయినా కొన్ని విధానాల్లో పరిస్థితులలో మనం చూడగలం. అందరు కాదు కానీ కొందరు. కానీ మన పిల్లలకు మనం ఏ రీతిగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ దైవికంగా బలపరిచే వారిగా ఉన్నాము అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. దైవ గ్రంథం చెప్తున్న ఒక అమూల్యమైన మాట ఏంటి అని అంటే, పిల్లారా గమనించాలి, సత్యమునకు సాకారులుగా మనం ఉండాలి. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారిగా మనం జీవిస్తుంటే సత్యమునకు సాకారులుగా ఉంటాము అనే సత్యాన్ని జాగ్రత్తగా లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారిగా ఉండాలి అంటే ఇది మంచిది. సత్యము గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండుట అనే సంగతులు మనం చూస్తున్నాం. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఎవరి కొరకు చేయాలి? మనుషులందరి కొరకు చేయాలి. ముందేమన్నాడు? సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి, మాన్యత కలిగి ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని అంటే ఆరోగ్య సూత్రాలు పాటించండి, ఈ ఆహారాలు తినండి, ఇలా ఎక్సర్సైజ్ చేయండి, పలాని మెడిసిన్ వాడండి, పలాని డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అయితే ఇలా ఉంటారని చెప్తారు సహజంగా. కానీ దైవ గ్రంథం ఏం చెబుతుంది? సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే, మాన్యత కలిగి ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే ఏం చెప్తుంది బైబిల్ అనే సత్యాన్ని జాగ్రత్త మనం గమనించాలి. సత్యమును మనం గుర్తెరిగి సత్య ప్రకారంగా మనం జీవించే వారిగా ఉండాలి అనే సత్యాన్ని
జాగ్రత్తగా మనం గమనించాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తుంది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గల వారిగా మనం ఉండాలి అనే మాటలు మనం చూస్తున్నాం. మనుషులందరూ రక్షణ పొందాలి, అందరూ రక్షణ పొందాలి. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఏం పొందాలి? అందరూ రక్షణ పొందాలి. అది ప్రభు కోరిక, అది ప్రభు ఉద్దేశమైనది అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. పిల్లలు అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, నా ప్రియులారా ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు, చూసారండి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని. ఎట్లా అంట? భయముతోనూ వణుకుతోనూ. మందిరంలో భయం ఉంది, ఆరాధన చేయట్లో, ప్రభు బలలో పాలు పంపులు కలుగుట, రక్తానికి సాదృశ్యం పాత్రలో పాలు పంపులు కలుగుట్లో, కానుకలు సమర్పించుట్లో, స్తుతించుట్లో, విజ్ఞాపనలో, బైబిల్ స్టడీలో భయం ఉంది, మందిరంలో భయం ఉంది, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు భయం ఉంది. బయటికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఎట్లా ఉంది? బస్సుల్లో, ట్రైన్లో, స్కూల్లో, ఉద్యోగంలో, లేదా ఇంకో పరిస్థితుల్లో, ఇక ఆయా శుభకార్యాల్లో ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నాం ఆలోచన చేసేవారిగా ఉండాలి. దైవగ్రంథం ఎంత చక్కగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలారా ప్రేమ కలిగిన దేవుడు తెలియజేస్తున్న మాటను మనం మనసులో పెట్టాలి. ఎంత చక్కగా ఆ మాట తెలియజేస్తు, మళ్ళొకసారి చదువుతారా? చదవండి బ్రదర్. ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, చూడండి, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సహజంగా ఉండయి. ఒక విషయాన్ని మనం గమనించడంతో చాలామంది పెద్దలు, అనుభవం కలిగిన వారు, మరి ఎడ్యుకేటర్ పరంగా, ఉద్యోగ పరంగా అన్ని విషయాలలో ప్రభు ఆశీర్వదించబడిన వారే చాలా వరకు సంఘంలో ఉన్నారు. మీరు చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు, పిల్లలను చూస్తూ ఉంటారు. ఇప్పుడు టీచరు రావడం లేట్ అయితే పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది? స్కూల్లో సార్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు మనం గమనించగలం. తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు ఎట్టుంటారు, లేనప్పుడు ఎట్టుంటారు? పిల్లలు గమనించాలి. వాళ్ళకి సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి లేనప్పుడు ఎలా ఉంటారు? స్వేచ్ఛగా ఉంటారు. వారి విధానం నిజస్వరూపం బయటికి వస్తుంది. పౌలు గారు ఎంత చక్కగా ఎలా చెప్తున్నాడు, నేను మీ ఎదుట లేని ఈ కాలమందు మీరు పొందిన రక్షణను ఏమంటున్నాడు? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయం కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే రక్షణను కొనసాగించుకుంటారని చెప్తాడు. వ్యక్తిగతంగా ఎవరికి వారికి ఆ మాట తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. భయముతో రక్షణను కొనసాగించుకోవాలి. అప్పుడప్పుడు అంటుంటారు కదా, యేసుప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్నావుగా ఇలా చేస్తున్నావు ఏంటి, బలలో పాలు పంపులు కంటూ ఇలా చేస్తున్నావు అనే వారిని మనం అక్కడక్కడ వింటున్న పరిస్థితులు మనం చూస్తాం. ప్రభుని నమ్మాడు, ప్రభువు నమ్మింది, ఏం నమ్మారులేండి అన్నట్టుగా మనం చూడగలం. మన బంధువులు, రక్త సంబంధులు, అన్యజనాంగం తుదకు అనేక మంది ఈ మాటలను మన చెవును వినపడుతున్నట్టుగా, అనేక మందిని గురించి మాట్లాడుతులే మన గురించి కూడా అనేక మంది చెప్తున్నట్టుగా, వాస్తవం కావచ్చు, అవాస్తవం కావచ్చు, నిజమును అబద్ధంగా భావించైనా కానీ అనవచ్చు, లేదు చేసిన తప్పును బట్టి అయినా అనవచ్చు. భయముతో వణుకుతో మీ సొంత రక్షణను చెప్పండి ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. మనందరం రక్షణ పొందాము. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారిగా మనం జీవిస్తున్నప్పుడు మనలో ఉండవలసింది భయం, మనలో ఉండవలసింది వణుకు. ఆ భయముతో వణుకుతో దేవుడిచ్చిన రక్షణను, ఉచిత రక్షణను కొనసాగించుకోవాలి. మందిరంలో మనం చెప్తాం, నీవిచ్చిన ఉచిత రక్షణను చేతబట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్తున్నాం. మంచిదే. పిల్లలు కాబట్టి నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, లేని కాలం అందు కూడా
నేను లేనప్పుడు కూడా ఇదే భయం ఉండాలి, ఇదే భక్తి ఉండాలి, ఇదే విశ్వాసం ఉండాలి. ఇంటిలో, స్కూల్లో, ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధానంలో ఉన్నా నువ్వు రక్షణ పొందావని, మారుమనసు పొందావని, యేసు రక్తంలో కడగబడ్డావని, నువ్వు విశ్వాసం అనే ఆ సంగతిని మర్చిపోని వ్యక్తిగా నీవు ఉండాలి అనే సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా ఫిలిప్పీ సంఘానికి పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాం. మనుషులందరూ ఏం పొందాలి? మనుషులందరూ రక్షణ పొందాలి. మంచిది అనే మాట 4వ వచనంలో 3వ వచనంలో చెప్పి 4వ వచనంలో ఈ మాట చెప్పాడు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారిగా ఉండాలి. వాక్యం పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాం, ప్రార్థన పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాం, దేవుని సన్నిధి పట్ల ఎలాంటి మనసు కలిగిన వారిగా ఉన్నామో మన వారితో ముందుకు సాగుతూ ఉంటే సత్యాన్ని మనం గ్రహించే వారిగా ఉంటాం. ఇలా గమనించాలి. అంటుంటారుగా నిజము నిప్పు లాంటిది అని చెప్తా ఉంటారు. నిజము నిప్పు లాంటిది అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. భయముతో వణుకుతూ మీ సొంత రక్షణను కొనసాగి. కొంతమందిని మనం చూడగలం. ఇలా కొన్ని సంఘాలలో 6 నెలలకు ఒకసారి, నెలలో ఫస్ట్ వీక్లో ఇలాగా బలలో పాలు పంపులు. రేపు ఫస్ట్ వీక్ కనుక రేపు వచ్చే వారము ప్రభు బల్లలో మనం పాలు పంపులు కలగాలి కనుక మీరందరూ చాలా పరిశుద్ధంగా, చాలా భక్తితో, భయముతో చేరి రావాలి ప్రభు బలలో పాలు పంపులు కలగడానికి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే నెలలో ఒక్కరోజు ఎలా ఉంటే సరిపోతుందా? పిల్లలు గమనించాలి. పెద్దలు మరి దేవుని కృపలో మన సంఘాలలో ప్రతి ఆదివారం ప్రభు బలను చేయి వేసే గొప్ప ధన్యతను వారు మనకు పిల్లరా నేర్పించిన క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం ప్రభు బలలో చేయి వేసే ఒక భయముతో వణుకుతూ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని మాట చూస్తున్నాం. రక్షణ విషయంలో భయం కలిగిన వారిగా ఉండాలి, భక్తి కలిగిన వారిగా ఉండాలనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఒక మాటను మనం గమనించినట్లయితే భయము లేకపోవడము వలనేమో బహుశా, భక్తి లేకపోవడం, విశ్వాసం లేకపోవడం, నమ్మకం లేకపోవడము వలనేమో బహుశా మన ఇంటి వారిని ప్రభులోకి నడిపించలేకపోతున్నామేమో, వారు ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారేమనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఒక మాట చూడండి, దాడిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనందరికి తెలిసిన మాట. 3వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? 3వ అధ్యాయం 1వ వచనం. స్త్రీలారా లోబడి ఉండుడి, ఎవరైనను అవిధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన రాబట్టవడం. 2 మాటలు చెప్పాడు ఇక్కడ. ప్రవర్తన, నడవడి అనే మాట చెప్పాడు. సోదరులకే కాదు, సూచనగా అందరికీ ఉంది. సోదరులు కూడా ఆలోచన చేయాలి. భార్య అంటే సంఘం, మనందరం కూడా అలా పోల్చుకోవచ్చు. సోదరులను ఉద్దేశించి కూడా ప్రభు ఇలా చెప్పాం. 1 ప్రవర్తన, 2 నడవడి. నడవడి భయముతో కూడిన ప్రవర్తన, భయముతో కూడిన నడవడి. వారిని రాబట్టవచ్చు. వారిని అన్నా మా యజమానుడి కొరకు ప్రార్థన చేయన్నా, మందిరానికి రాడు, ప్రభుని నమ్ముకోలే, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, దుర్వ్యసనాలకు లోనే జీవిస్తున్నాడు చెప్పే తల్లు లేకపోలే. మా పిల్లలు ఇలా తయారయ్యారు అన్న, ప్రార్థించండి అన్న, ఇలాగ అయిపోయారన్నా, ఇట్లా అయిపోయారన్నా, చిన్నప్పుడు బాగున్నారు, చక్కగా ఉన్నారని చెప్పే తల్లులు లేకపోలేదు. పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, నడవడి ఎలా ఉంది అని సత్యాన్ని గమనించాలి. భయముతో వణుకుతో అనే మాట ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పేతురు రాసిన పత్రికల్లో చెప్పాడు. పవిత్రమైన ప్రవర్తన, నడవడి, మన నడవడి చక్కగా ఉండాలి, మన ప్రవర్తన సరిగా ఉండాలి అనే సత్యాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. పౌలు గారు ఇలా అంటూ, నేను ప్రభువును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇదే పేతురు రెండో అధ్యాయంలో 21వ వచనంలో ఇలా చెప్పాడు కదా. ఏమన్నాడు? క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము తన అడుగుజాడల యందు నడుచున్నట్లు మనకు మాదిరించిపోయాడు. ఏంటి? ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. ఆయన నిందించబడ్డాడు, నిందించలేదు. హింసించబడ్డాడు, హింసించబడలేదు. ఆయనకు కాబట్టి అది సరిపోయింది, మనకేడవుతుంది?
మనం దూషించని వారిగా ఉన్నామా? హింసించని వారిగా ఉన్నామా? వేలన చేస్తే వేలన చేయని వారిగా ఉంటున్నామా? పిల్లలు, మన నడవడి ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? నీ నడవడిని బట్టి, నీ ప్రవర్తనను బట్టి రాబట్టవచ్చు. ఎంత మంచి మాట అండి. మారు మనస్సు లేని మీ యజమానుల విషయంలో ఈ లేఖనాలను ఆలోచన చేయాలి నా ప్రియ సోదరులు. మరి నమ్మామని చెప్పుకుంటున్నా, మారు మనసు పొందాం, రక్షణ పొందామని చెప్పుకుంటున్నా మనందరం కూడా మన పిల్లల విషయంలో, మన అన్నదమ్ముల విషయాల్లో, మన రక్త సంబంధుల విషయాల్లో, మన కుటుంబ సభ్యుల విషయాలలో మారు మనసు పొందని వారు బహుశా వారు పొందకపోవడానికి కారణం మనమేమో ఆలోచించవలసిన వారిగా ఉండాలి. భయముతో వణుకుతో మన సొంత రక్షణను కొనసాగించుకుంటే వాడు పేరుకే నమ్మాడండి, ఏం మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, చేసే పనుల్లో మార్పు లేదు, వాటిలో ఎంత కుళ్ళు ఉంది, కుట్ర ఉంది, ఈర్ష్య ఉంది, వారలితనం ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, ఎంత అసూయో పగ సాధిస్తాడు, కక్ష కలహాలు పెడతాడు, గొడవలు పెడతాడు. అసలు కారణం వాడే, ప్రభుని నమ్మాడు. కారణం ఆ యక్కనే, ఆ సోదరి వలనే ఆ కుటుంబం ఇలా అయిపోయింది. వారి అత్త, వారి మామ, వారి అన్నదమ్ముళ్ళు, వారి తోడికోడళ్ళు, వారి ఆడపడుచులు చిన్న భిన్నమైపోయారు. కారణం ఆ సోదరే. ప్రభుని నమ్ముకుంది కానీ ఇలాంటి పరిస్థితులని నేటి కుటుంబ వ్యవస్థల్లో చాలామంది గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆరాధనే, మందిరమే, మందిరములో భక్తిని కనపరిచే వారిగా ఉన్నాం. అందుకే పౌలు గారు ఇలా చెప్తాడు, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను మీ ఎదుట లేని ఈ కాలమందు అన్నాడు. భయముతో ఉండాలి, భక్తితో ఉండాలి. నేనున్నప్పుడు భక్తి ఉంది. ప్రార్థన ఎలా చేయాలని నేను చెప్తా, వాక్యం ఎలా చదవాలని చెప్తా, వాక్యం ఎలా వినాలని చెప్తా. మీ మాటలు ఎలా ఉండాలి, మీ ఆలోచనలు ఎలా ఉండాలి, మీ తలంపులు ఎలా ఉండాలి, మీ ఊహలు, మీ ఉద్దేశాలు ఇలా ఉండాలని నేను మీకు చెప్తా. నేను ఉన్నాను కాబట్టి చెప్తా. ఎడలిపోయిన తర్వాత ఎవరు చెప్తారు? నేను ఉన్నప్పుడే ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. పవిత్రమైన నడవడి, పవిత్రమైన ప్రవర్తన, భయంతో కూడిన ఆ భక్తి కలిగిన వారిగా ఉండాలి. వణికే వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి అన్న సత్యాన్ని గమనించాలి. కొంతమంది రొట్టె చేతికి దగ్గరికి వచ్చినప్పుడు వణికిపోతూ ఉంటారు. అది తీసుకుంటారు, అది నమిలి మింగి ఆ ద్రాక్షరసము త్రాగి కడుపులోకి వెళ్ళిన తర్వాత అమ్మయ్య ఇంకా అక్కర్లేదు, వచ్చే ఆదివారం దాకా మాకేం భయం లేదు అన్నట్టుగా ఉంటారు. అందరు కాదు, కొందరు. ఆలోచన చేయాలి. భక్తిని కనుపరిచే వారిగా ఉండాలనే సత్యాన్ని దైవ గ్రంథం ఎంత చక్కగా తెలియజేస్తుంది. భయముతో కూడిన ప్రవర్తన, నడవడి వలన రాబట్టవచ్చు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన కుటుంబ సభ్యులు, పిల్లలు, ఈ స్థితిలో ఉన్న దేవుడు అందరినీ ఉన్నతమైన స్థితిలో ఈ సంఘాన్ని ఆశీర్వదించిన నేటి దినాలలో కూడా సువార్త ప్రయాణించాలి. మరి సువార్త కూడికలు ఏర్పాటు చేయాలి. ఆ దృక్పథాన్ని చూస్తున్నాం. పిల్లలు గమనించాలి, దేవుడు ఈ సంఘానికి ఇచ్చిన భారం అది. ఒక మాట చూడండి, దాటిపోదాం. యోహాను రాసిన సువార్త లేదా అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం చూస్తారా? 17-11 అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 11-12 వచనం. గనులై ఉండిరి గనుక ఆసక్తితో ఏంటంట? ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఇప్పుడు ప్రతిదానికి మనం ఏం చెప్తాం? వాక్యం ఇటు చెప్తుందిలే అంటారు, వాక్యం అటు చెప్తుంది అంటారు. తప్పేం లేదు అని చెప్తున్నారు. ప్రతిదానికి ఏం చూపిస్తున్నారు? పిల్లారా గమనించాలి. ఒక వ్యక్తి అన్నం తింటున్నప్పుడు పొరుగువాడికి సహకరించాలి కదా, అంటే పొరుగువాడిది ఏం ఆశించకూడదని కూడా ఉంది కదా బైబిల్ అని చెప్తున్న పరిస్థితులు నేటి దినాల్లో మనం చూస్తాం. ఆసక్తితో వాక్యమును అంగీకరించాలి. వాక్యం వినడానికి, అంగీకరించడానికి, వాక్యం పట్ల మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ సంగతులు అక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి అక్కడ. చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవని ప్రతిదినము లేఖనములు పరిశీలించుతూ వచ్చిరి. చదవండి. చాలా మంది విశ్వసించిరి అన్నాడు. చూశారండి?
ఘనత కలిగిన యూదులలో చాలామంది విశ్వసించారు. వాక్యమును వారు పరీక్షించి తెలుసుకున్నట వలన. చాలామంది యూదులు గ్రీసు దేశస్థులు ఏం చేశారంటే చెప్పండి, విశ్వాసం ఉంచారు. చాలామంది విశ్వసించిరి అనే మాట చూస్తున్నాం. ఇంకో మాట చూడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూస్తారా? 2:6 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2:16 అట్టి జనమున మధ్యను మీరు జీవవాక్యము చేతబట్టుకొని. నాకున్న ఒక చిన్న అలవాటు ఏంటంటే, మా రిలేటివ్కి సంబంధించిన ఏ కార్యక్రమంలో పిలిచినా నేను వెళ్తాను. ఒకవేళ అక్కడ నాకు స్థానం లేకపోయినా అవకాశం నేను చేసుకుంటాను. తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అందరూ వస్తారు. వచ్చినప్పుడు తప్పకుండా వారికి ప్రభుని గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది ఏ సందర్భమైనా కాదు, మారుమనసు పొందాలని చెప్పడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంటాడు. అందుకు నేను చాలా సంతోషిస్తాను. చదవండి, ఇంకేమైనా చూడండి అక్కడ బ్రదర్. అట్టి జనము మధ్య ఏ వాక్యం చేతబట్టుకోవాలి? జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి. లోకమందు జ్యోతుల వలె ఏ వాక్యం పట్టుకోవాలి? జీవవాక్యం. జ్యోతుల వలె కనబడుతున్నారు, లేదా కనబడాలి. బైబిల్ పట్టుకోవడానికి ఆలోచన చేస్తున్నాం. బైబిల్ పట్టుకోవడానికి వెళ్ళడానికే చాలామంది ఆలోచన చేస్తున్నారు. అదేంటి బైబిల్ అంటారన్నట్టు, మీరు క్రైస్తవులు అంటారని అడుగుతారన్నట్టు. మీరు ఎవరండి? క్రైస్తవులని చెప్పడానికి కూడా కొంతమంది ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. అందరు కాదు, కొందరు. దేవుని మాటల వైపు మనసు. అట్టివారి మధ్య జీవవాక్యం మీరు చేతబట్టుకొని లోకమందు ఎలా కనపడాలి? మనం జ్యోతుల వలె కనపడాలి. లోకంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు. మీ స్కూల్లో, మీ స్టాప్ యొద్ద ఇక ఎక్కడికి వెళ్ళడా ఎట్లా కనపడాలి? మనం లోకమందు జ్యోతుల వలె కనపడాలి. పిల్లలు గమనించాలి, క్యాండిల్ 100 ఉంటే సరిపోదు, వాటిని ముట్టించడానికి ఒక అగ్గిపుల్లన్నా ఉండాలి. అప్పుడే అవన్నీ కూడా వెలిగించబడతాయి. మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. లోకం ఎట్టుంది? అంధత్వంలో ఉంది. లోకం ఎట్టుంది? చీకట్లో ఉంది. అదే యోహాను రాసిన సువార్తలో ఆయన అన్నాడు, మొదటి అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం చూడగలం. పిల్లారా గమనించే 3-4 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక మాటను ప్రభు తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. 3-4 వచనాలు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండే, ఆ జీవం మనసులకు వెలిగి ఉండను. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించట్లేదు. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు చాలామందికి. మొన్న ఒక పాత స్నేహితుడు నాతో కలిశాడు. రాజు బాగున్నావు అన్నాడు. బాగున్నా అన్నాను. ఎలా చెప్పాడు? మా కొరకు ప్రార్థన చేయి, పరిస్థితులన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి అని చెప్పాడు. నేను ఎమ్మటే నాకు అవకాశం వచ్చింది. ఒక 2 నిమిషాలు అయితే మాట్లాడవచ్చు అంటే, దేవుని మాట స్నేహితుడిగా మాట్లాడవచ్చు అన్నాడు. కొన్ని విషయాలు చెప్పినప్పుడు చాలా దుఃఖపడ్డాడు. సత్యం తెలుసుకునడానికి మనసు పెట్టాడు. తప్పకుండా నేను ప్రభు మహిమలో ముందుకు సాగడానికి ఇష్టపడతాను, ప్రభు దగ్గరికి వస్తాను, తప్పకుండా నేను నీతో మాట్లాడతాను, లేదు నేను నీ కాడికి వస్తాను, నేను పిలిపించుకుంటానని చెప్పాడు. జీవవాక్యమును మనం ప్రకటించాలి. మనం చీకటిలో సంచరిస్తూ చీకటి సంబంధాలుగా ఉండకూడదు. చీకటి వెలుగుకు పొత్తు లేనే. పిల్లలు గమనించండి, ఆయనలో జీవమునే, నా జీవం మనుషులకు ఎలుగైండెను. ఎలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించట్లేదు. లోకమందు జ్యోతుల్లా కనబడాలి. జీవవాక్యమును చేతబట్టుకొని నమ్మిన నేను, నమ్మిన నీవు, నమ్మిన మన అందరం జ్యోతుల వలె కనబడాలి, జ్యోతుల వలె వెలగాలి, జ్యోతుల వలె భయం కలిగి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి. అదే పౌలు గారు చెప్పారు, భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పాడు. మీ పవిత్ర ప్రవర్తనను బట్టి, మీ నడవడిని బట్టి రాబట్టవచ్చు. భర్తే కావచ్చు, అత్తే కావచ్చు, మామే కావచ్చు, కుమారుడే కావచ్చు, కుమార్తె కావచ్చు, పిల్లలే కావచ్చు, తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, ఎవరైనా కావచ్చు. పవిత్ర ప్రవర్తనను బట్టి
మంచి నడవడిని బట్టి, భయము కలిగి భక్తి కలిగి ఉన్న విధానాన్ని బట్టి నువ్వు ఎలుగుతూ ఉంటే, ఏంట్రా మేము మారిపోతున్నాం, వీడు ఎలుగుతున్నాడు, ఇన్ని బాధలున్నా, ఇన్ని సమస్యలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని అప్పులున్నా, ఇంత అనారోగ్యత ఉన్నా, అనేక రీతిలో కృంగిపోతున్నా, వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పుతో కృంగిపోతూ ఉన్నా, ఏంది ఇంత సంతోషంగా ఉన్న రహస్యం ఏంటి, ఇంత ఆనందంగా ఉన్నారేంటి, వీళ్ళు చాలా చక్కగా ఉంటారేంటి? మేము ఎంతో సంపాదిస్తున్నాం, ఎంతో రాబడి ఉంది, ఎంతో డబ్బు ఉంది, ఎంతో అనేక రీతి పొలాలు, స్థలాలు, ఆస్తులు, అంతస్తున్నాయి, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, దుఃఖము, వేదన, బాధ, నిట్టూర్పు, అనేక రీతిలో కృంగిపోతున్నాం, మరణమే అనుకుంటున్నాము అనేవారు లేకపోలేదు సమాజంలో. మనం లోకమందు జ్యోతుల వలె కనబడాలి, అది ప్రభు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని గమనించాలి. ఎంత అద్భుతంగా మనం ఈ మాట చూస్తున్నాం. లోకమందు జ్యోతుల వలె కనబడాలి. పిల్లారా గమనించాలి, లోకములో చీకటి ఉంది, వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది. దేవుని బిడ్డలు ఆ సంఘము వెత్తబడక మునిపే ఈ లోకంలో మనం ప్రకాశించాలి. దేవుడి వెలుగును కూర్చిన సంగతులు మనం ప్రకటించాలి, అది ప్రభు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. జాగ్రత్తగా మనం ఈ మాటను మనం గమనించి, లోకమందు జ్యోతుల వలె ఉండాలి అన్నాడు. లోకములో అంతా ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడము. లోకములో అంతా ఏముంది? సంపాదన. లోకములో అంతా ఏంది? స్వార్థం. లోకములో అంతా ఏముంది? సంపాదించుకోవాలి. ఎవరినైనా నష్టం చేసైనా, ఇబ్బంది పెట్టైనా, ఎవరికైనా బాధ పెట్టైనా మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, ఇది ఉంది లోకంలో. ఆత్మ సంబంధమైన వెలుగు ప్రార్థనలో, వాక్యదానంలో, సంఘ సావాసంలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, యథార్థతలో, యోగ్యతలో, నమ్మకత్వంలో, డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమిన్నా ఏమి లేకపోయినా లోకమందు జ్యోతుల వలె కనబడాలి. దేవుని నమ్ముకున్నాడు కానీ లంచం బాగా తీసుకుంటాడండి అని అన్నారు మొన్న ఒక ఆయన ఒంగోలులో. దేవుని నమ్ముకున్నాడు, మందిరానికి వచ్చేవాడేగా, మందిరానికి వచ్చే వ్యక్తి, కానీ అక్కడ ఆఫీస్కి వెళ్తే అవన్నీ ఏముండవు, మనవాడేగా. మనసు వందనాలు చెప్పిన వందనాలు కూర్చో, దానికే నాకు కొన్ని ఫార్మాలిటీ ఉంటాయని చెప్తున్నాడు అని చెప్తున్నాడు. మనం చూస్తున్నాం. అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ నా పరిధిలో నేను, ఎవరి పరిధిలో వారిని. లోకంలో మనం జీవిస్తాం, బస్ ఎక్కాం, రైలు ఎక్కాం, ఆయా పనుల దగ్గర, ఆ పరిస్థితులలో, ఆ ఉద్యోగాల దగ్గర, ఆ కాలేజెస్లో, ఆ స్టూడెంట్స్, ఆ స్టాఫ్ దగ్గర, ఆ స్నేహితుల యొక్క లోకంలో మనం ఎలా ఉన్నామనే సత్యాన్ని గమనించాలి. భయముతో ఉన్నామా, భక్తితో ఉన్నామా, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడి ఎలా ఉంది? తప్పకుండా చెప్పినా చెప్పకపోయినా వారు గమనించే వారిగానే ఉంటారు, వారు ఆలోచించే వారిగానే ఉంటారు. బహుశా వారు మనం చెప్పినా వినకపోవడానికి, వారు ప్రభుని గురించి ఆలకించకపోవడానికి, వారు ప్రభు దగ్గరికి రాకపోవడానికి కారణం మనమేమో ఆలోచన చేయాలని పిల్లారా గమనించాలి. ప్రభు పెట్టి నేను తెలియజేస్తున్నాను. ఒక మాట చూడండి, దాటిపోదాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 27వ వచనం చదువురా. 4:27 యోహాను రాసిన సువార్త. వచ్చి చూచి ఆశ్చర్యపడరు కానీ నీకు ఏమి కావాలని కానీ అడుగలి. వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుడు చూడుడి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుంటే వేడుకోండి. చెప్పగా చెప్పుకోండి. చూచి నెరవేర్చుటయు ఆహారమైనది. 29 చదువు బ్రదర్, దాటిపోదాం. 29 చూడుడి,
ఆ ఊరి వారితో చెప్పగా, అంటే ఏం చేసిందేమో వెళ్ళి ప్రకటన చేసింది. ఊరి వారితో చెప్పగా, చిన్నబాబు ఈరోజు ప్రార్థనకి రావట్లేదు, మమ్మీ నేను రావట్లేదు, మా ఫ్రెండ్స్ ఉంది క్రికెట్కి వెళ్తున్నాం, ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డే ఉంది వెళ్తున్నాం. ఇలా పరిస్థితులు మనం చూస్తున్నాం. చాలామంది నేటి దినాలలో యవనస్తులు దేవునికి విరోధంగా జీవించడానికి కారణం ఏంటంటే తోటి స్నేహితులే అని తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వారు మన ఇంటికి వస్తారు, మన ఇంట్లో ఫంక్షన్లో ఆ యొక్క కార్యక్రమంలో పాల్పంపగలుగుతారు, మన పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నాం, వాళ్ళు ఎట్లున్నారో ఎవరికి తెలియదు. చూసారా? ఒక సమరస్త్రీని గురించి మనం మాట్లాడినప్పుడు నిజంగా ఆలోచన చేయాలి. నేను చేసినవని నాతో చెప్పిన వ్యక్తిని మీరు రండి చూడండి, రండి, నేను చేసిన నాతో చెప్పిన వ్యక్తిని చూడడానికి మీరు రండి అనే మాటలు మనం చూస్తున్నాం. 39వ వచనం చదువుతారా? 39వ వచనం. మాటను బట్టి ఆ ఊరిలోని సమరయంలో అనేక మంది ఆయన ఏందో చూశారండి. తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఒక చెడిపోయిన జీవితం కలిగిన స్త్రీగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మన గురించి పాపాత్మురాలైన స్త్రీ, తన స్థితి, తన విధానం, తన పరిస్థితులు వేరుగా ఉన్నాయి, కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ స్త్రీ వారికి వెళ్ళి దేవుని మాటలు చెప్పింది, ప్రభు వారిని గురించి చెప్పింది. అక్కడ ఒక అద్భుతమైన మాటను మనం చూస్తాం. 42వ వచనంలో మనం చూసినట్లయితే, మా మటుకు మేము నిజముగా ఈయన లోక రక్షకుడని తెలుసుకున్నాం. ఎంత మంచి మాట అది. మా మటుకు మేము తెలుసుకున్నాం, నువ్వు చెప్పిన మాటను బట్టే కాదు. సమరయ పట్టణానికి వెళ్ళి కొండ విడిచింది. నా స్థితి మీకు తెలుసు, నా జీవితం మీకు తెలుసు, నా బ్రతుకు మీకు తెలుసు. అయినను మనము ఎదురు చూస్తున్న మెస్సేజ్ కొరకు, మనకు కనపడుతున్న మెస్సేజ్ కొరకు మన ప్రవక్తలు లేదు మన పితరులు ప్రవచన నెరవేర్పుగా ఇదిగో మెస్సేజ్ని నేను చూశాను, నేను చేసిన నాతో చెప్పాడు, రండి. ఒక తాగుబోతు వ్యక్తి రండ్రా మీకు ఒక మంచి చెప్తానంటే ఎవడు వాడంటే వెళ్తాడా? ఇది లోకంలో జీవిస్తున్న ఒక సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక పరిస్థితిలో ఉండే ఒక సోదరి, రండి నా ఎంబటి ఒక మేలుకరమైనది మీకు చూపిస్తానంటే వెళ్ళడానికి ఇష్టపడతారా? చూశారా ఎంతగా వారిని ఒప్పించిందో, ఎంతగా వారికి అర్థమయ్యే రీతిగా చెప్పిందో. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సమరయ పట్టణ ప్రజల మార్పు కొరకు ఒక స్త్రీని దేవుడు వారుకున్నాడు. ఆమె సాక్షి. నా జీవితం చెడిపోయిందే, నా బ్రతుకు చెడిపోయిందే, నా హృదయం చెడిపోయిందే, నేను అంధత్వంలో ఉన్నా, నేను చీకటిలో ఉన్నా, నేను పాపంలో ఉన్నా, అయినప్పటికీ ప్రభు తన కృపచేత ఆయన నా కళ్ళు తెరిపించాడు. నాలో ఉన్న సంగతులన్నీ, నా జీవితం అంతా, నా బ్రతుకంతా, నా పాడైపోయిన నా యొక్క అంధత్వాన్ని గురించి ఆయన తెలియజేశాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు రండి చూడండి. ఎంత అద్భుతమైన మాట అండి. ఆమె హృదయం మార్చబట్టే కాకుండా, ఆమె బ్రతుకు మార్చబట్టే కాకుండా అనేక మంది సమరయులు ప్రభువుని నమ్ముకోవడానికి ఆ తల్లి గారిని ప్రభు వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నా వలన మన పిల్లలు, మన సోదరులు, మన యజమానులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, మన రక్త సంబంధులు ప్రభువులోకి వచ్చారా? రాకపోతే ఆ కారణం మనమేనేమో ఆలోచన చేయాలి. మాదిరికరమైన జీవితం లేదేమో, భయముతో కూడిన నడవడి, భయముతో కూడిన భక్తి లేదేమో ఆలోచన చేయాలి. తప్పకుండా మనమల్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, సవరించుకోవాలి, సరిచేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. అసలు లోపం ఎక్కడ జరుగుతుంది? ఎంత చెప్పిన భర్త నమ్మట్లే, ఎంత చెప్పిన భార్య నమ్మట్లే, ఎంత చెప్పిన పిల్లలు నమ్మట్లే, ఎంత చెప్పిన తల్లిదండ్రులు నమ్మట్లే, ఎంత చెప్పిన అన్నదమ్ములు నమ్మట్లే, ఎంత చెప్పిన వారికి అర్థం కావట్లే, వారు రావట్లే, వినట్లే. కారణం ఏంటి? మనం నమ్మాం, మనం వచ్చాం, మనం ఆరాధన చేస్తున్నాం, మనం ఆ అనుభూతిని, ఆనందాన్ని పొందుతున్నాం. నమ్మని వారిని గురించిన సంగతి ఏంటి? వారు ఉపత్తిలో ఉన్నారు, మనకు తెలుసు, ప్రమాదంలో ఉన్నారు, వారు అపాయంలో ఉన్నారు, ప్రభు రాబోతున్నాడు, దుర్దినాల్లో మనం ఉన్నాం, సమయం కొద్దిగా ఉంది, మనకు తెలుసు.
వారి పరిస్థితి ఏంటి? వాళ్ళ మరణ దినాలలో చెప్తా ఉంటారు, అన్ని మంచి వ్యక్తి అండి, చాలా మంచివాడు, కానీ మారు మనసు పొందలేదు, అది ఒకటి తప్ప అంటుంటారు. ఎన్ని ఉంటే ప్రయోజనం ఏంటి? మంచోడు మారు మనసు లేకపోతే ప్రయోజనం ఏంటి? రక్షణ లేకపోతే ప్రయోజనం ఏంటి? పాపక్షమాపణ లేకపోతే ప్రయోజనం ఏంటి? ప్రభువారి కోరిక, ప్రభువారి లోకానికి రావడానికి, ప్రభువారు తన ప్రాణం అర్పించడానికి ఉద్దేశం ఏంటి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారిగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఒక సమరయ పట్టణంలో ఉన్న అనేక మంది ప్రజలు మారడానికి తన జీవితము చెడిపోయిన స్థితిలో ఉన్న ఒక సోదరుని ప్రభువు వాడుకున్నాడు. నువ్విచ్చిన సాక్ష్యం, నువ్వు చెప్పిన సాక్ష్యం, నువ్వు చెప్పిన మాటలు అని మనం చూస్తాం. నువ్వు చెప్పిన మాటలే కాక మేము కనులారా చూసి మేము నిజముగా అయిన లోక రక్షకుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు పేరిట ఒక సేవకుడిగా నేను మీ అందరికీ కూడా వందనాలతో తెలియజేసేది ఏంటంటే, మనందరం ఆలోచన చేయాలి. మన కుటుంబాలలో మారు మనసు పొందని వారు ఎంతోమంది ఉన్నారు, రక్షణ పొందని వారు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది నమ్మినట్టు ఉన్నారు, బాప్తిసం తీసుకున్నట్టు ప్రభు బలలో పాలుపంపులు కలుగుతున్నట్టున్నారు, కానీ వారు నిజంగా నమ్మిన వారు కాదు. మనకు అర్థమైపోద్ది. ఎందుకు? వారికి పవిత్ర ప్రవర్తన లేదు, భయముతో కూడిన ప్రవర్తన లేదు. ఏదో ప్రభుని నమ్మారు అంతే, బాప్తిసం తీసుకున్నారు, అయిపోయి నెలకోసారి, ఎప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చి ప్రభు బలలో పాలు నమ్మాడండి అని చెప్తుంటాం. మనం మారు మనసుకిన ఫలములే, రక్షణలో భయముతో వణుకుతో వెదిగిన అనుభవం ఏది? విజ్ఞాపనకు వచ్చాడా? బైబిల్ స్టడీకి వచ్చాడా? ఆరాధనకు వచ్చాడా? ప్రభు పనులో పాలుపంపులు కలుగుతున్నాడా? భక్తి ఏది? భయమేది? విశ్వాసం ఏది? ఆత్మఫలంలే, ఆత్మ సంబంధమైన ఆనందం ఏది? కోపం బోలే, అసూయ బోలే, కుళ్ళు బోలే, కుట్ర బోలే, ఈర్ష బోలే, పగ బోలే, ద్వేషం బోలే, కక్ష సాధించడం బోలే, అన్ని విషయాలలో సాధించేది గంటలు ఏడ్చి ప్రార్థన చేస్తాం. వింటారా ప్రభు? మరలా ఆలకిస్తాడా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక ప్రాంతానికి నేను వెళ్ళాను, వారు ప్రార్థన కూడిక అని చెప్పారు. వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత ఒక తల్లి గారు ఏడ్చి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తుంటే వేకి వేయించి ఏడ్చి ప్రార్థన చేస్తాం. ఆమె బయటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిగారు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఏడ్చేసి ప్రార్థన చేసి ఆమె ఎవరు కదయ్యా, మా కోడలేనయ్యా, కానీ ఆమె వచ్చిన తర్వాత మా కుటుంబం చిన్నభిన్నమైపోయింది, వేరైపోయారు, అన్నదమ్ములు మాట్లాడుకోరు, అక్కచెల్లెళ్ళు మాట్లాడుకోరు, తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లేదు, అత్త కోడలను చూడట్లేదు, భయంకరమైన పరిస్థితి. మందిరంలో మాత్రం ఏం చేస్తుంది? ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తుంది, ఏడ్చేడ్చి విజ్ఞాపన చేస్తుంది, ఏడ్చేడ్చి ఆరాధన చేస్తుంది. ఏం ప్రయోజనం అంటే, ఒక వృద్ధా ప్రేమలున్న అత్తమామ గారికి అన్నం పెట్టని ప్రార్థన, విజ్ఞాపన, ఆరాధన ప్రభు దగ్గరికి చేరుద్దా అని చెప్పినప్పుడు నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. సహజంగా మనం మనుషులం, మన శరీరంలో కొన్ని విధానాలలో కొన్ని రకాల పరిస్థితులు ఉంటాయి, కానీ ప్రభువును బట్టి, వాక్యాన్ని బట్టి జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలి. మన బలహీనతను, అవిధేయతను, అయోగ్యతను, లోపాన్ని, తప్పులు, పొరపాటును గుర్తిరిగి వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. శరీరానికి ఆత్మ కలిగిన సమస్య కల్మషం నుండి పరిశుద్ధపరచబడే వారికి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సాక్ష్యం చెప్పేవారికి ఉన్నామా? సాక్ష్యం చెప్పేవారికి ఉన్నామనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ఉండటం వలన అనేక మంది రక్షించుకున్నారు. పిల్లలు, తల్లి, తండ్రి, అత్త, మామ, కుటుంబ సభ్యులంతా ఆరాధన చేసేవారు ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును. ఇంకా అట్టి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాం. కానీ కొంతమంది నమ్మిన వారే నమ్మారు, కానీ కారణం ఏదైనా కావచ్చు, వారి కుటుంబాలలో ప్రభువుని నమ్మని వారిని అనేక మందిని మనం చూస్తున్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మరొక మాట చూడు, దాడిపోదాం. 2 మాటలు అలా గుర్తు చేసి నేను మిమ్మల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? దశలోనికి రాసిన మొదటి పత్రిక 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి
మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను చదువుతారా మ్రోగెను. ఎంత మంచి మాట. అకయలో మాసిదోనియలో దేవుని వాక్యం ఏమైందంట? మ్రోగిందంటండి. అకయలో ఉన్న చాలా మంది విశ్వాసులు, మాసిదోనియలో ఉన్న అనేక మంది విశ్వాసులు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడండి. నేను నమ్మిన కొత్తలో ఊర్లో ప్రతి ఇంటికి పత్రిక ఇవ్వాలి, అది మా ఉద్దేశం. ప్రతి ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటించాలి, అలాగే ఉండేవాళ్ళు. మొన్న కూడా మేము మీటింగ్స్ పెట్టినప్పుడు మీటింగ్ పాంప్లెట్తో పాటు కరపత్రికలు 2 జోడించి ప్రతి డోర్ టు డోర్ ఇచ్చేసాం అందరికీ. ఇదేంటి పాంప్లెట్గా ఇదేంటి కరపత్రిక ఇస్తున్నారు? అవునండి, దీంతో పాటు ఇది తీసుకొని చదివి మందిరానికి రమ్మని చెప్పింది. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాం. పిల్లారా గమనించాలి, పత్రికలు పంచాలి, వాక్యం చెప్పాలి. ఎంత మంచి మాట అండి, ఎంత అద్భుతమైన మాట ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 7వ వచనంలో 8వ వచనంలో కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరి మాదిరైతిరి. ఏమయ్యారు? చదవండి అందరు. ఏమయ్యారు? మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము జీవ వాక్యాన్ని చేతిలో పట్టుకొని లోకమందు జ్యోతుల వలె వారు వెలుగుతూ ప్రకటించారు. మాసిదోనియలో అకయలో వాక్యం మ్రోగిందంటండి. అబ్బా, ఎంతగా చెప్పారు వారు. వాక్యం మ్రోగింది. మాదిరి లేకపోతే, ఒక మోడల్ కలిగిన వారిగా వారు ఉండకపోతే, వారు ఒక ప్రత్యేకత కలిగిన వారిగా ఉండకపోతే అకయలో ఉండేవారు, మాసిదోనియలో ఉండేవారు ప్రభువుని నమ్ముకోవడానికి వీలవుతుందా? వాక్యం వినడానికి వీలవుతుందా? అనేక మంది అంగీకరించడానికి వీలవుతుందా? వాక్యము మ్రోగింది. పిల్లలు గమనించాలి. గోదావరి ప్రాంతంలో ఒక ఊరికి వెళ్ళాను. ఆ ఊరిలో మీటింగ్స్ల కొరకు, పిల్లలు గమనించాలి, మీటింగ్ల కొరకు ఇదే పత్తిపేట, ఇది మా తాడేపల్లి గూడెం ఫీల్డ్ అనుకుంటాను బహుశా. అక్కడ ఆ మీటింగ్లో దాదాపుగా 40 గొట్టాలు ఏర్పాటు చేశారండి. ఆ ఊరిలో ఎన్ని గొట్టాలు చెప్పండి? 40 బాకాలు పెట్టారు. అసలు భలే ఆశ్చర్యం అనిపించింది. ఊరంతా పెట్టేశారు గొట్టాలు. పెద్ద ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ చుట్టూ కట్టేశారు. తాడి చెట్లకి కట్టేశారు. ఎంత దూరం ఉందో మమ్మల్ని ఉంచిన ఆ ఇంటిలో నుండి అక్కడ చాలా దూరం ఉంటుంది. అక్కడంతా కూడా కట్టేశారు. ఏంటంటే ఊరంతా వాక్యం వినపడాలి. మాసిదోనియలో అకయలో ఏమైందంట? వాక్యం, దేవుని వాక్యము మ్రోగిందండి. మనం చెప్తే ఎట్లుంటుంది తెలుసా? నువ్వు ప్రభు నమ్మగవా, నరకానికి పోవాల్సిందేలే. ఏందమ్మా ప్రార్థన? ఇప్పుడు సపోజ్ మీరే వెళ్ళారు, ఇమానుయేల్ అన్న పెద్దలు వెళ్ళారు ఒక ఇంట్లో ప్రార్థన చేయడానికి. 2 కొడుకులు ఉన్నారు, ఒకరు రాడు, ఒక కూతురు ఉంది రాదు, అత్త ఉంది రాదు. రమ్మ ప్రార్థన చేస్తారా అంటుంటుంది. ఏం రమ్మని రావేంటి? తర్వాత అడిగితే ఏంటి వాళ్ళు రాలేదని ఆలోచన చేస్తే ఆ పరిస్థితులు మనం చూడగలం. వారు దేవుని దగ్గరికి రావడానికి ఆలోచన చేస్తారు, ప్రార్థనలో ఏకీభవించడానికి ఆలోచన చేస్తారు. కారణం ఏదైనా కావచ్చు. మనం ఎదుటివారిని పట్ల ప్రేమ కలిగి, వారి ఎదుటివారి పట్ల అనురాగం కలిగి, ఎదుటివారి పట్ల మనము వారి మంచి మనసు కలిగిన వారికి ఉండకపోవడానికి కారణం ఏంటి? వారు మంచివారు కాదు, వారు ఇలాంటి వారు ఇది చేశారని మనం చెప్పవచ్చు. కానీ మనం మంచివారిమని దేవుడు ప్రేమించలేదు, మనం మంచివారిమని ఆయన ప్రాణం పెట్టలేదు, మనం మంచివారిమని మన కొరకు తన అమూల్యమైన రక్తాన్ని దారపోయలేదు. మనం మంచివారిని కాదు, అయినా ఆయన ప్రేమించాడు. చచ్చిన వారిని బలహీనులము, భక్తిహీనులము, శత్రువులము, పాపులము అయినను దేవుడు కరుణా సంపన్నుడైంది. మనము మన అపరాధం చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రేమను వెల్లడిపరిచాడు. దేవుని మాటల వైపు మనసు పెడదాం. ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే
ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఆలోచన చేయాలి. ప్రభుని నమ్మని వారు ప్రభుని తప్పక నమ్మాలి. మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందుట మంచిది, విజ్ఞాపన చేయట మంచిది. నెమ్మదిగా సుఖంగా ఉండాలని కోరుకుంటా. ఉండాలంటే ఎట్లుండగలరు? భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. మన ఇంటిలో వాక్యం రోగాలి ముందు, మన కుటుంబంలో రోగాలి, మన ఇరుగు పొరుగు వారి మధ్య, మన బంధువుల మధ్య, మన గ్రామస్తుల మధ్య దేవుని వాక్యాన్ని మ్రోగించే వారికి ఉండాలి. జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె మనం వెలగాలి. తలలో చండికాలు వెళ్ళి ప్రారంభం చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఎవరు మౌనంగా ఉండదు దయచేసి. ఒక నిమిషం ఆలోచన చేద్దాం. నిజమేనాయన, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారి ఉండాలని ప్రభు కోరుకుంటాడు. తల్లి, చెల్లి, బాబు, అమ్మ ఆలోచన చేద్దాం. నువ్వు రక్షణ పొందావా? నీవు పొందిన రక్షణ, నీవు పొందే ఆనందం, నువ్వు పొందే ఆ పరలోక అనుభూతిని నీ కుటుంబానికి వద్దా? ఆలోచన చేద్దాం. భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ప్రభు తెలియ భయం ఉందా, వణుకుందా? ఆలోచన చేద్దాం. పవిత్ర ప్రవర్తన, నడవడి, వాక్యం అక్కర్లేదు, బైబిల్ అక్కర్లేదు. నీ ప్రవర్తన, నీ నడవడి వలన వాడిని రాబట్టవచ్చు. నా భార్య ప్రవర్తన, నా భర్త ప్రవర్తన, నా పిల్లల ప్రవర్తన, నా తల్లి ప్రవర్తన, నా తండ్రి ప్రవర్తన, నడవడి ఎంతో చక్కగా ఉందండి. అందుకే నేను ప్రభు దగ్గరికి వచ్చాను. అట్టి సాక్ష్యం కలిగిన వారికి మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్త్రీలలో పురుషులలో చాలామంది విశ్వాసం ఉంచారు. లోకమందు జ్యోతుల వలె మనకు కనపడాలి. దేవుని ప్రేమను ధిక్కరించి లోకంలో ఒక పాపపు జీవితంలో జీవిస్తున్న ఒక సోదరి సత్యాన్ని గుర్తెరిగి తన జీవితాన్ని మార్చుకొని, తన బ్రతుకును మార్చుకొని, తన పాప స్థితిని వదిలిపెట్టి సమరయ పట్టణంలో సువార్తను ప్రకటించగా అనేక మంది విశ్వసించారు. మా మట్టుకు మేము విని నీ ఇంటి వారు రక్షణ పొందలేదు అని యేసుడు నిన్ను అడిగితే ఏమందు? న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చే వేళాయను. మంచి మనసుతో ఆలోచన చేద్దాం. ప్రభు వాక్యం మ్రోగింది ఆ కైల్లో. ప్రభు వాక్యం మోగింది. రోగాలి దేవుని వాక్యాన్ని మ్రోగించే వారిగా ఉండాలి. ఇంటి వారి ఎడల భక్తిని కనపరచాలి. చెల్లి, తమ్ముడు, బాబు ఆలోచన చేద్దాం. ఇంకెవరైనా యేసు ప్రభు నేను నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సార్. ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకాన్ని మన శిక్షను భరించాడు, మన శాపాన్ని భరించాడు, మన పాపాన్ని భరించాడు. మన కొరకు కొట్టబడ్డాడు, ఈడుపడ్డాడు, గాయపరచబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు, 3 మేకులకు వేలాడదేయబడ్డాడు. కొట్టేవారు, హింసించేవారు, దూషించేవారు వీరేమి చేయుచున్నారో వెరుగరు, వీరిని క్షమించమని చెప్పాడు. గొప్ప రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నా. ఉదయంలో ఒక తీర్మానం లేని వ్యక్తిగా, మార్పు లేని వ్యక్తిగా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం పోతుంది. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించి నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి అని చెప్పండి. ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు, సూక్ష్మంలో మోక్షాన్ని అనిపిస్తాడు. నమ్మిన వారందరూ హృదయాలలో ఒక స్వపరీక్ష భావం కలిగి సొంత రక్షణను కొనసాగించుకోవచ్చు. భయముతో కూడిన ప్రవర్తన, రక్షణను కొనసాగించుకునే వారిగా పవిత్ర ప్రవర్తన, దేవుని వాక్యం మన ఇంటిలో, మన కుటుంబంలో, మన బంధువులో, మన రక్త సంబంధులో, మన గ్రామంలో లోకమందు జ్యోతుల వలె ఉండాలని ప్రభు పెట్ట తెలియజేస్తూ చిన్న మాట అడుగుతున్నాను. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తంలో కడగకపోతే, మారు మనసు పొందకపోతే నిత్య నరకాగ్ని అగ్నిగుణం ఉంది. మధ్యాహ్న కలసంలో యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడతాను అనబడిన వారు ఎవరైనా ఉంటే ఈ కూడికి అయిపోయిన అనంతరం ధైర్యంగా మీరు కనపడండి. మీ కొరకు ప్రార్థించి శుభ్రపడతాము. ప్రభు మిమ్మల్ని దీవిస్తాను. పరిశుద్ధుడు వెళ్తాండి వందనం. చెప్పేవాడికి నేను ఉండక, వినేవారికి మా ప్రియులు ఉండక, మేము అనుసరించే వారికి ఉండడానికి సహాయం చేయండి. ఇది మంచిది అని మీరు చెప్పారు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం మేము కలిగి మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. విమానాలను బట్టి ప్రార్థిస్తున్నాం. అక్కగారిని బట్టి, పాపను బట్టి, బాధ్యత కలిగిన పెద్దలు, పరిచారకులు, విశ్వాసం, సంఘాన్ని బట్టి వయసులో చిన్నవాడిని ఆయన నాకు ప్రేమతో ఆహ్వానించి నీ పేరట నీ నామంలో వారు చేర్చుకొని నీ కృపలో
ఆయన ఈ పరిచర్యలు పాలిభాగస్తులు అవడానికి చెప్పిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డ కూడా హృదయాలలో ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ కూడిక నుండి బయటకు వెళ్ళడానికి కృప అనుగ్రహించిన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేటికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు తన దాసుని నిలబెట్టించి ప్రతి ఒక్కరూ ఆ యొక్క రక్షణ కాపాడుకోవాలి. దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి సత్యంలో నడవాలని మనం హెచ్చరించబడుతున్నాం. వాక్యం అనేటువంటి సహోదరుని దేవుడు బహుగా దీవించి ఇంకా అనేక ప్రాంతాల్లో వాడుకోవాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం అందించినటువంటి రాజ్ కుమార్ గారికి స్థానిక సంఘం తెలియజేస్తున్నాం. మరి ప్రకటన గమనించండి. మరి మధ్యాహ్నం 3